4.5 ఏళ్లకు ఇండస్ట్రీలోకి వచ్చి అగ్ర కథానాయకులు అందరితో కూడా నటించి ఇప్పటికీ తన నటనతో మనల్ని ఫిదా చేస్తూనే ఉన్నారు మీనా. ఇక విక్టరీ వెంకటేష్ మీనా జోడీ అంటే అటు నిర్మాతలకు కాసుల పండగ అయితే మనకి కనుల పండగ కదా. సో వాళ్ళిద్దరివి ఎన్నో సూపర్ హిట్ మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు మరోసారి మన ముందుకు రాబోతున్నారు దృశ్యం 2 సినిమాతో. మీనా గారు ఎలా ఉన్నారండి? థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఇంట్రో. బాగుంటుంది. థ్యాంక్ యూ. అండ్ నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా అండి. దృశ్యం 2 కోసం వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే దృశ్యం 1 అయితే మూవీ చూసినప్పుడు ఇంకా అలా కూర్చునే ఉన్నాం. క్లైమాక్స్ వరకు కూడా అసలు లేచి కూడా బయటకు వెళ్ళకుండా అంత ఎంజాయ్ చేసాం. మరి దృశ్యం 2 అంతకు మించా? ఆ అది నేను ఎలా చెప్పగలను? మీరే చూసి చెప్పాలి. మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అలా ఉంటుందని. నేను కూడా అలాగే ఉంటుందని చెప్పకూడదు, కానీ చెప్తున్నాను. ఓకే. మీనా గారు, ఇందులో రాంబాబు క్యారెక్టర్లో వెంకటేష్ గారు అందులో జీవించారని చెప్పాలి. అంటే ఫస్ట్ మూవీ చూసిన వాళ్ళ ఎవరికైనా సరే అలా అనిపిస్తుంది. సో సీక్వెల్ అనుకోవాలా దీనికి, లేకపోతే డిఫరెంట్ స్టోరీయా? దీని గురించి చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. సీక్వెలేనండి. ఫ్యామిలీ అలా జరిగిన తర్వాత, అంత కష్టాలు పడిన తర్వాత, రాంబాబు ఫ్యామిలీకి తెలియకుండా ఏం చేశారో అందరికీ తెలుసు. ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది. ఆఫ్టర్ ఒక 6 ఇయర్స్ తర్వాత ఆ ఫ్యామిలీ ఇంకా ఎలా ఉంది, ఊళ్ళో జనాలు ఏమనుకుంటున్నారు వాళ్ళ గురించి, ఇంకా వాళ్ళ లైఫ్ ఏంటి, ఇప్పుడు ఏంటి, ఎలా ఉన్నారు, ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్ లో. దట్ ఈస్ వాట్ దృశ్యం 2 ఇస్ అబౌట్. అండ్ ఇన్ఫాక్ట్ అదే దృశ్యం 1 చేసినప్పుడు దృశ్యం 2 ఉంటుందని నేను అస్సలు అనుకోనే లేదు. దిస్ ఇస్ దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. అంటే సో మెనీ టైమ్స్ ఆ సీక్వెల్ లో కూడా ఇంత ఇంట్రెస్ట్, ఇంత ట్విస్ట్, ఇంత సస్పెన్స్ తీసుకురావటం అన్నది చాలా చాలా రేర్ గా అవుతుంది, జరుగుతుంది. అంటే నా విషయంలో ఈ దృశ్యం 2 కూడా సేమ్ విత్ బ్యూటిఫుల్ సస్పెన్స్ అండ్ బ్యూటిఫుల్ ట్విస్ట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ సస్పెన్స్. లాట్స్ ఆఫ్ సస్పెన్స్. ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్ లో, ఏం చేస్తున్నారు అన్ని మీరు 25th నవంబర్ చూడబోతున్నారు, రేపు చూడబోతున్నారు. గురువారం రేపే రిలీజ్ అవ్వబోతుంది. సో మేము అంతా కూడా వెయిట్ చేస్తున్నామండి. మీనా, మీరు అంటే చంటి సినిమాలో ఆ టైంలో, సీతారామయ్య గారి మనవరాలు ఆ టైంలో మిమ్మల్ని చూసిన తర్వాత మిమ్మల్ని ఫాలో అయిన వాళ్ళు, మిమ్మల్ని అనుకరించేవాళ్ళు, మీనా అలాగే రెడీ అవ్వాలి, మీనా అలాగే నవ్వాలి, మీనా అలాగే నడవాలి అనుకునే వాళ్ళు కొన్ని, అంటే చాలామంది ఫాలోవర్స్ మీకు కదా. నిజంగా అది అంటే ఇప్పటికీ కూడా మీనా అంటే కొన్ని పాటలు కానీ కొన్ని సీన్స్ కానీ చూస్తే పదే పదే టీవీలో ఏదైనా సినిమా వస్తే ఇప్పుడు వాళ్ళు కూడా అలా కూర్చొని చూస్తూ ఉంటారు. అయ్యో, యాక్చువల్లీ ఇది చెప్పిన తర్వాత ఒక గుర్తొచ్చింది. మొన్న నేను ఒక పార్లర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయి, తన పేరు నందిని అంట. అంటే చంటి సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ అమ్మకి యూనో ప్రెగ్నెంట్ పెయిన్ వచ్చి అక్కడే డెలివరీ అయిందంట. సో అందుకని తన పేరు నందిని అని పెట్టారంట. నందిని పేరు పాపులర్ చేస్తుంది మీనానే. సో అది చెప్పినప్పుడు నాకు చాలా, ఇట్ వాస్ సో సర్ప్రైజింగ్ అండ్ ఇట్ వాస్ సో ఓవర్వెల్మింగ్ ఆల్సో అట్ ద సేమ్ టైం. చాలా బాగుంటుంది. ఇట్ వాస్ వెరీ స్వీట్ థింగ్. అవునండి. సినిమా అనేది అంటే ఈ దృశ్యం 2లో సినిమా అనేది రాంబాబు కళ కదా. సో రియల్ లైఫ్లో మీనాకి సినిమా అంటే ఎలా ఎలా చూస్తారు సినిమాని? అయ్యో, కళ కాదు, ఇట్ ఈస్ మై లైఫ్. బికాజ్ ఇట్ హస్ గివెన్ మీ సో మచ్. అంటే నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువనే చెప్పాలి, నిజం చెప్పాలి. నేను బికాస్ ఐ రియలీ డోంట్ ఎక్స్పెక్ట్ ఇదంతా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా అవుతాను, ఇన్ని సినిమాలు చేస్తాను, ఇంత మంచి క్యారెక్టర్లు చేస్తాను, ఇన్ని సంవత్సరాలు ఇంకా సినిమాలో ఉంటాను, హీరోయిన్ గానే చేస్తాను, ఇవన్నీ అసలు ఏది నేను అనుకోలేదు, ఇలా ఉండాలని ఆశించలేదు కూడా. I want it like this, it has to be like this అని. బికాస్ నాకేంటంటే, బికాస్ ఐ డోంట్ వాంట్ టు గెట్ డిసప్పాయింటెడ్. నేను చాలా ఓవర్ గా ఎక్స్పెక్ట్ చేసి అది జరగకపోతే చాలా డిసప్పాయింట్ అవుతాను. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, మా అమ్మ ఒకటే చెప్తారు, ఆల్వేస్ డూ యువర్ జాబ్, బీ సిన్సియర్,
అండ్ వాట్ ఎవర్ దట్ హ్యాస్ టు కమ్ ఇట్ విల్ డెఫినెట్లీ కమ్. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా డెఫినెట్ గా అది వస్తుంది అని చెప్తూనే ఉంటారు. సో అందుకని సో ఆల్ దీస్ ఇయర్స్ ఐ బీన్ ఓన్లీ డూయింగ్ దట్, యునో. ఐ నెవర్ థాట్ ఐ షుడ్ వర్క్ విత్ సూపర్ స్టార్స్ అని, బట్ ఇట్ హ్యాపెండ్. ఐ నెవర్ థాట్ ఐ విల్ give hits after hits, but it happened. And I never thought after 30 years I will still remain a heroine. It still happened. So it is like it's very సూపర్ beautiful. సూపర్ Yeah. మీనా గారు. మీనా గారు, అంటే ఇప్పుడంటే మనం చాలా మంది హీరోయిన్స్ని చూస్తూ ఉంటాం, ఇప్పుడు జనరేషన్ హీరోయిన్స్ అందరినీ కూడా బేసిక్గా అడుగుతూ ఉంటాం, స్క్రిప్ట్ మీరే డిసైడ్ చేస్తారా? మీనా కెరియర్లో ఎన్ని హిట్ మూవీస్ ఉన్నాయో మనం చూసాం, అన్ని బ్లాక్ బాస్టర్స్ ఎన్ని ఉన్నాయో మనం చూసాం. సో స్క్రిప్ట్ డెసిషన్ మీరే ఉండేదా, లేకపోతే ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళ? షూటింగ్ టైంలో మీతో ఎవరు ఉండేవాళ్ళు? um బిగినింగ్ స్టేజ్ లో అమ్మ పక్కనే ఉండి స్క్రిప్ట్ క్యారెక్టర్ అని వింటారు. వాళ్ళే సెలెక్ట్ చేస్తారు, ఇది బెటర్ గా ఉంటుంది, ఇది కొంచెం తన ఏజ్ కి కరెక్ట్ గా ఉంటుంది అని. అవన్నీ అమ్మ ఫస్ట్ చూసారు. అది తర్వాత చూసాక అది నేను కూడా నేర్చుకున్నాను, ఇది చేస్తే బాగుంటుందా, ఈ క్యారెక్టర్ మనకు సెట్ అవుతుందా, యూనో అలా యూనో మనం రోజు అది చూస్తున్నప్పుడు అది నేర్చుకుంటున్నాం కదా. సో అలాగే నేర్చుకుని ఇప్పుడు నేనే అన్ని, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో నేనే ఇది కథలు వినటం, క్యారెక్టర్ వినటం, సో అవన్నీ ఇప్పుడు నేనే డిజైడ్ చేసుకుంటున్నాను. ఓకే. మామూలుగా అంటే సీతారామయ్య గారి మనవరాల్లో అప్పుడే అంటే ఒక టీనేజ్ గర్ల్గా ఎంత అందంగా కనిపించారో, అది మరోవైపు అబ్బాయి గారు మూవీలో జయచిత్రతో నువ్వా నేనా అనే ఒక తేల్చుకునే కొన్ని సీన్స్ ఉంటాయి కదా, విజిల్స్ వేసి ఉండి ఉండొచ్చు ఆ టైంలో, హాల్లో అందరు థియేటర్లలో ఈలలతో మోత మోగించి ఉండొచ్చు కదండి. అవును, ఇట్ వాస్ లైక్ రియల్లీ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ అది. మ్మ్. సో అలాగే అందుకే నేను దృశ్యం వచ్చినప్పుడు కూడా ఐ వాస్ నాట్ ఇన్ అ హరీ. ఇన్ని సినిమాలు ఇంత మంచి క్యారెక్టర్లు చేసి ఏదో ఒక సినిమాలు చేయటం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను మధ్యలో కొంచెం గ్యాప్ కూడా ఇచ్చాను. అండ్ కరెక్ట్ గా దృశ్యం వచ్చింది అండ్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అప్పుడు కూడా అనుకోలేదు దృశ్యం 2 ఉంటుందని. ఇన్ఫాక్ట్ జీతు గారు దృశ్యం 2 గురించి చెప్పినప్పుడు ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఫస్ట్ వినగానే దృశ్యం 2 చేద్దామా అన్నారు. ఐ వాజ్ లైక్ వాట్, రియల్లీ చేద్దాం ఓ వెంటనే ఓకే చెప్పారా? నేను ఫస్ట్ అదే, అఫ్ కోర్స్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్ ద మూమెంట్ ఐ హర్డ్. బట్ దెన్ ఎక్కడో మనసులో ఒక చిన్న డౌట్, దృశ్యం 2 సీక్వెల్ ఓకే, కానీ దాంట్లో నా క్యారెక్టర్ ఎలా ఉంటుంది, బాగుండాలి కదా. ఊరికే ఏదో ఒక సీక్వెల్ లో వచ్చిపోయామని లేకుండా మంచి క్యారెక్టర్ అయి ఉండాలి అని అనుకున్నాను. సో ఐ వాజ్ లైక్ యూనో క్రాసింగ్ మై ఫింగర్స్. ఫస్ట్ ఎగ్జైట్ అయ్యాను, చెప్పండి చేద్దాం ఫస్ట్ కథ ఏంటి చెప్పండి. కథ కావాలా, వినాలా అన్నారు. అఫ్ కోర్స్ ఐ హావ్ టు వినాలి, నా క్యారెక్టర్ డెఫినెట్ గా తెలుసుకోవాలి అని చెప్పిన తర్వాత హీ టోల్డ్ మీ ఆల్ ద యునో ద స్క్రిప్ట్. And I was like very, very excited. I was like, this is too good to be true. అన్నట్టు I was like, yeah, we'll definitely do this movie. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాము, వెంటనే స్టార్ట్ చేసేద్దామా ఏంటి, ఎందుకంటే అప్పుడు కరోనా టైం వేరే, కోవిడ్ టైం అండ్ ఆల్ పాండమిక్ టైంలో ఎవ్రీథింగ్ వాజ్ షట్ డౌన్ and we were not allowed to go out. Working అయితే అస్సలు లేనే లేదు. So then slowly they got the permission and everything. So మలయాళం స్టార్ట్ అయింది, చేసాము. సో అది రిలీజ్ అయిన తర్వాత దాని ఏంటి అప్రిసియేషన్ అండ్ అప్లాస్ అవన్నీ చూసాక we were so happy, we were so ఇంకా ఎంకరేజ్మెంట్ లాగా అయింది. అండ్ immediately Telugu we started. అండ్ అది కూడా సేమ్ భయపడి చేసాము పాండమిక్ టైంలో. ఎందుకంటే వీఆర్ ద ఓన్లీ పీపుల్ హూ కెన్ నాట్ వేర్ మాస్క్ అండ్ వర్క్. అందరూ మాస్క్ లో వేసుకోవచ్చు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు, కానీ మనం అది చేయలేము. సో దట్ వాస్ లైక్ సమ్వేర్ వి వర్ లిటిల్ స్కేర్డ్ అబౌట్ ద హోల్ థింగ్, బట్ we were so careful. Malayalam gani, Telugu gani, the whole unit, they were so careful about the whole process. And we were in a bio bubble and all that. And so అంటే ఒక మంచి సినిమా చేస్తున్నామన్న ఒక చాలా మామూలుగా అంటే మూవీ ఇంత కష్టపడి ఇష్టపడి చేసిన తర్వాత థియేటర్లో రిలీజ్ అయితే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అవటం, దీన్ని ఎలా చూస్తున్నారు? ఈ మార్పు, ఈ చేంజ్, ఇదంతా ఎలా చూస్తున్నారు?
మార్పు అన్నది వస్తూనే ఉంటుందండి. మనం ఎప్పుడు అనుకోలేదు కదా! ఇలా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ వస్తుంది అని ఎప్పుడైనా అనుకున్నామా? హ్మ్. వచ్చింది కదా! ఆ హ్మ్. తర్వాత ఎన్ని సినిమాలొచ్చింది, ఎన్ని సినిమాలు రిలీజ్ చేశారు ఓటీటీలో. అంటే సమ్‌వేర్ ఐ ఫీల్ లైక్ ఇదేంటంటే ఇట్స్ ఎ ఫ్యామిలీ థ్రిల్లర్. ఫ్యామిలీ హ్మ్. ఆడియన్స్ యెస్. రావాలి. ఇప్పుడు ఒక్కరు మాత్రం ఫ్రెండ్స్‌తో వెళ్లి చూడటం, ఒంటరిగా వెళ్లి చూడటం అలా కాదు. హ్మ్. కపుల్‌గా వెళ్లి చూడటం అలా కాదు. దిస్ ఇస్ లైక్ అందరూ ఫ్యామిలీలో ఉన్న అందరూ నానమ్మ, తాతయ్య అందరూ కూర్చొని చూసే ఒక సినిమా. అందరూ ఎంజాయ్ చేసే ఒక సినిమా ఇది. సో అంతమంది రావాలంటే ఐ థింక్ ఓటీటీ is the best platform and best way to release this movie because the audience range would be like really wide ఓకే. and all over the world. సో అందరూ ఫ్యామిలీ కూర్చొని చూసి ఎంజాయ్ చేసే ఒక సినిమాగా ఉంది కాబట్టి సో దిస్ ఇస్ డెఫినెట్లీ ద బెస్ట్ వే టు రిలీజ్ ద మూవీ. ఓకే. 'విద్యాసాగర్' గారు ఎలా ఎలా ఉన్నారు మీనా గారు? ఏంటి దృశ్యం నుంచి విద్యాసాగర్కి అవును. వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇప్పుడు నాకొకటి అడగాలనిపించింది. 'దృశ్యం' మూవీ చూసిన తర్వాత, ఇప్పుడు 'దృశ్యం 2లో ట్రైలర్ చూసిన తర్వాత, మీ ఇద్దరు కపుల్ రాంబాబు అండ్ మీ క్యారెక్టర్ ఏదైతే ఒక అండర్‌స్టాండింగ్‌తో మీరు అంటే ఒక డెసిషన్ కూడా మీకు నచ్చేలాగే రాంబాబు తీసుకోవటం ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు 'విద్యాసాగర్' గారితో మీరెలా ఉంటారు? మీదేనా పై చేయి ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ అడగాలనిపించింది నాకు. హీ ఈస్ ఆల్సో వెరీ అండర్‌స్టాండింగ్. హ్మ్. ఏం చెప్పను. ఆహ్, ఇట్స్ లైక్ ఆల్‌వేస్ ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్ ఎవరికైనా. సో హ్మ్. దట్ వే ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఆల్‌మోస్ట్ లైక్ రాంబాబు. ఓకే. నైనిక ఎలా ఉందండి? ఎందుకంటే మేము ఇన్‌స్టాలో పోస్టులు చూస్తుంటాం. తను అంటే పోలీసోడులో మీరెంత బాగా అంటే ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఉంటాయో నైనిక కూడా మాకంత బాగా నచ్చేసింది. చిన్న అవును. పిల్లలకైతే మరి ఇంకా బాగా టీచర్ ఎవరు? నచ్చింది. అవును. దానికి టీచర్ ఎవరు? నేను కదా! మరి. ఓహ్! మీరు వెళ్ళేవాళ్ళా అండి? తనతో షూటింగ్‌కి వెళ్ళేవాళ్ళా? నైనిక ఎలా ఉంది? అవును. ఆ! నైనిక బావుందండి. నైనిక ఇస్ ఆల్సో ఫైన్. హ్మ్. అవును. తనతో షూటింగ్ నేను వెళ్ళేదాన్ని. హ్మ్. సో, ఎందుకంటే తనకి అప్పుడేం తెలీదు. ఆహ్, అప్ కొంచెం కొంచెం పక్కనుండి అన్ని నేర్పించి, సో, కొంచెం అదని చేశాను. హ్మ్. ఓకే. 'వెంకటేష్' గారు మీరు కలిసి కొన్ని చాలా చాలా పెద్ద హిట్స్ మాకిచ్చారు కదా! అందులో ఒక టాప్ 5 మీకు బాగా నచ్చినవి మాకు చెప్తారా? మేము చేసింది ఎన్ని సినిమాలు? 5, 6 కదా! అంతే. వాట్ ఐ డోంట్ నో. ఆహ్, పోనీ 'చంటి', అవే? 'అబ్బాయి గారు', హ్మ్. 'సుందరకాండ', హ్మ్. ఆహ్, 'సూర్యవంశం', 'దృశ్యం 1', 'దృశ్యం 2' 6. ఓకే. 6 సినిమాలో 5 సినిమాలు చెప్పమంటున్నారు. ఓకే. అంటే పోనీ ఆ 5 చెప్పమన్నానండి. ఎందుకంటే ఇవన్నీ కూడా హిట్‌లే. 'దృశ్యంతో' పాటు అవును. ఇంకా 'దృశ్యం 2' అన్నీ. కూడా ఒకటి హిట్‌గా యాడ్ అవ్వబోతోంది ఇప్పుడు. అవును. కదా! అవును. డెఫినెట్‌లీ. మేము కలిస్తే ఇంక హిట్టే. బ్లాక్ బస్టర్స్. అంతే. బ్లాక్ బస్టర్ జోడీ. ఓకే. ఇప్పుడు మీరు మూవీస్‌లోకి అప్పటికి ఇప్పటికి ఏం చేంజెస్ చూసారండి? అప్పుడు ఏం నేర్చుకున్నారు? లేదంటే ఇప్పుడు ఏం నేర్చుకున్నారు? టెక్నాలజీయా? ఇవన్నీ ఎట్లా చూస్తారు మీరు? టెక్నాలజీ హస్ డెఫినెట్‌లీ ఇంప్రూవ్డ్. డెఫినెట్‌లీ చాలా మార్పులొచ్చాయి టెక్నాలజీ వైస్. హ్మ్. అండ్ ఆల్సో కంఫర్ట్ వైస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ కంఫర్ట్ రైట్ నౌ. హ్మ్. ముందు ఇంత కంఫర్ట్ ఎక్కడా లేదు. వి డిడ్ంట్ హావ్ వానిటీ వ్యాన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. వి డిడ్ంట్ హావ్ దోస్ జిమ్మీ జిప్ అంటారు. అది హ్మ్. ముందు లేదు. ఆ తర్వాత వచ్చింది. ఆ తర్వాత మానిటర్స్ అప్పుడు లేదు. ఇప్పుడుంది. సో, స్పాట్ ఎడిటింగ్ అని ఉంది. హ్మ్. అవన్నీ అప్పుడు లేదు. సో యాహ్! ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ టెక్నికలీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెన్స్, లాట్ ఆఫ్ ఇంప్రూవైజేషన్స్ అండ్ ఈవెన్ కంఫర్ట్ ఆల్సో హెస్ ఇంప్రూవ్డ్ అ లాట్ విచ్ ఇస్ వెరీ గుడ్. బికాస్ నేను చాలా కష్టపడ్డాను షూటింగ్ టైంలో యాహ్! ఒకప్పుడు అంతా. అంటే షూటింగ్ అంతా ఎక్కడ ఆహ్, జరిగింది మీనా గారు? ఇప్పుడు 'దృశ్యం 2' కూడా మీరు అంతే కష్టపడ్డారా? అంటే లాక్‌డౌన్ టైమ్ చెప్పారు కదా! ఈ చేంజెస్ ఇవన్నీ చూసారు కదా! ఎక్కడెక్కడ షూటింగ్ చేశారు? ఎలాంటి అంటే ఎక్స్‌పీరియన్స్ మీకు మెమోరీస్ ఎలా ఉండిపోయాయి ఈ మూవీతో? ఇది లొకేషన్స్ పెద్ద మార్పులు లేవండి. బికాస్ ఓకే. దృశ్యం 1 కంటిన్యూయేషన్ ఇది. సీక్వెల్ హుహు. అంటే ఆఫ్టర్ 5, 6 ఇయర్స్ అది ఏం జరుగుతుంది ఆ ఫ్యామిలీలో, దట్ ఈస్ ద సీక్వెల్. సో వి యాక్చువల్లీ షాట్ ఇన్ ద సేమ్ ప్లేస్, సేమ్ హ్మ్. హౌస్, సేమ్ అక్కడ తొడుబుడాకెళ్ళి అక్కడే సేమ్ హౌస్ లో మేము షూటింగ్ కంటిన్యూ చేసాము. హ్మ్. సో
there wasn't much change. It was nice to go back. It was so nostalgic. అబ్బా ఈ సినిమా ఇక్కడ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అక్కడ రావటం, అక్కడికి వెళ్ళటం, అక్కడ చేయటం, సేమ్ పోర్టికోలో కూర్చోవటం. ఇట్ వాస్ నైస్, ఇట్ వాస్ సో నైస్ టు గో మళ్ళీ బ్యాక్ దేర్ రిపీట్ ఆఫ్టర్ అయ్యాయి 5 ఆ 6 డేస్ years. అని, మళ్ళీ దృశ్యంలో ఏదైతే 1 లో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రిపీట్ Yeah. అయ్యాయి దీంతో Yes, కదా. yes. It was nice. బాగుంటుంది. ఓకే, అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అవుతోంది కదా, సో దృశ్యం 2 గురించి మీరు ఒకసారి ఆడియన్స్కి మీరు చెప్పేది మీనా మాట. ఆ దృశ్యం 2 కూడా మీరు ఎవరిని డిసప్పాయింట్ అవ్వకుండా ఒక మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్న సస్పెన్స్ఫుల్ ఫ్యామిలీ థ్రిల్లర్. అందరూ ఫ్యామిలీతో కూర్చుని ఎంజాయ్ చేయండి. ఓకే, అంటే మీనా ఇప్పుడు కూడా హీరోయిన్ గానే మేము చూస్తున్నాం. అమ్మ క్యారెక్టర్ చేయమంటే ఎస్ ఆర్ నో, మీనా ఏం చెప్తారు? నో. నో. ఓకే, మీరు నటించిన హీరోలలో అంటే చాలా మంది ఉన్నారు, టాప్ స్టార్స్ ఉన్నారు, అలాగే అంటే మీకు అంటే పెద్ద కథానాయకుడా చిన్నవాళ్ళ ఇలా ఏం చూడకుండా మీరు మొత్తం చేసుకుంటూ వెళ్ళారు. సో మీకు ఇప్పటికీ కూడా ఇతనితో యాక్ట్ చేస్తే అతనితో పోటీ పడగలనా అని ఒక భయపడే హీరో అంటే ఎవరండి? యాక్చువల్లీ చిరంజీవి గారితో సాంగ్స్ వచ్చినప్పుడు కొంచెం భయపడ్డాను నేను కొంచెం, బికాజ్ హీ సో గుడ్ యాజ్ అ డాన్సర్. అండ్ అందుకని అది ప్రభుదేవా మాస్టర్ వేరే ఒక ఈ ముఠా మేస్త్రి అంతా చేసినప్పుడు, సో దట్ ద హోల్ థింగ్ వాజ్ సో డిఫరెంట్, సో న్యూ టు మీ. నేను ఐ వాజ్ వాట్ యు సే, నేను ఇది వన్ వర్డ్ ఆన్సర్ కదా మీరు చెప్పారు. ఐఎమ్ జస్ట్ గివింగ్ అ లాట్ ఆఫ్ కానీ మేము వింటున్నాం హాయిగా. అంటే ఇప్పుడు ఐ డోంట్ నో, ఐ థింక్ ఐఎమ్ గుడ్ నౌ. అంటే అప్పుడు ఉన్నంత బ్యాడ్ గా లేదు, నేను కొంచెం ఇంప్రూవ్ అయ్యాను. బట్ ఐ వుడ్ స్టిల్ సే చిరంజీవి గారే. ఓకే ఓకే, లాక్ చేసేద్దాం. లాక్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు సినిమాల్లో మీకు చాలా బాగా నచ్చి చాలా సార్లు చూసిన సినిమా ఏదైనా ఉందా? అదేంటి? చాలా చూసానే, అలా వైకుంఠపురంలో. అవునా? చాలా ఎంజాయ్ చేశాను. యా యా. ఓకే, మీ సినిమాల్లో మీకు అంటే తెలుగు సినిమాలలో మీకు నచ్చిన పాట అంటే మీ హిట్ సాంగ్స్ లో మీనాకి నచ్చిన సాంగ్? చాలా ఉన్నాయి. ఓకే, కూసింది కోయిలమ్మ, ఎందుకంటే అందులో నా పేరు వస్తుంది. అవునా? ఏదో ఒకసారి వినిపిస్తారా మీ పేరు మీరే? కాదు, అదే ముసి ముసి నవ్వుల మీనా అని వస్తుంది కదా, సో అందుకని చెప్పచ్చు కదా మీనా గారు, అలా మాటల డైలాగ్ లో చెప్పారు. ఓకే, సరే. మీ పాప నైనిక అల్లరికి మీకు కోపం వస్తే ఏం చేస్తారు? బాగా తిడతాను. అంతేనా? కొట్టరు కదా? కొట్టటం లేదండి, అంత కొడతాను అని చెప్తాను కానీ చేయను. ఓకే, సినిమా కాకుండా మీనా టైం ఎలా గడుస్తుంది? సినిమా కాకుండా వేరే వరల్డ్ అంటే ఏంటి? మై ఫ్యామిలీ, మై డాటర్. ఓకే, బాగా స్ట్రెస్ అనిపిస్తే, మనసు బాగోకపోతే, ఏదైనా హర్ట్ అంటే ఏదైనా సంథింగ్ చిరాగ్గా ఉంటే ఏం చేస్తారు మీనా? ఆ స్ట్రెస్ రిలీఫ్ ఏంటి? I don't know, I'll just spend some time with my daughter. కాన్సెప్ట్ అంతా ఉంటే అన్ని మర్చిపోతాను. తను ఏదేదో చేస్తుంది, మాట్లాడుతుంది, అందులో ఇవన్నీ మర్చిపోతాను నిజంగా. దోస్ ఇన్నసెన్స్ ఉన్నాయి కదా, అది చూస్తేనే మనకు అన్ని మర్చిపోతాయి. వెరీ స్వీట్ అండ్ వెరీ క్యూట్ అండ్ అవన్నీ మర్చిపోగలను. ఓకే, ఫేవరెట్ హాలిడే స్పాట్ అంటే ఇక్కడ నాకు టైం దొరికింది నైనికాని తీసుకుని వెళ్ళిపోతా అనేది అయితే ఏ ప్లేస్కి వెళ్ళిపోతారు మీనా? ఎనీ డిస్నీ ల్యాండ్, ఎనీవేర్. తనతో అయితే డిస్నీ ల్యాండ్. అంతేనా? యా. మీనా గారు, మీకు అప్పట్లో బాగా పోటీ ఇచ్చిన హీరోయిన్ ఎవరండి? అంటే అరే ఏం చేస్తుంది యాక్టింగ్, బాగా మీకు కాంపిటేటర్గా అంటే ఎవరు చెప్తారు? అయ్యో, అందరూ కాంపిటీటర్సే అప్పుడు. ఐ వుడ్ సే హెల్దీ కాంపిటీషన్, కాకపోతే ఒక పేరు. రోజా, షీ వాజ్ మై బెస్ట్ కాంపిటీటర్. అవునా? రోజా గారు చూసారు కదండి, ఒక పొలిటీషియన్ గా ఎంత అంటే ఒక స్పోక్ పర్సన్ గా మీ బెస్ట్ ఫ్రెండ్ కూడా కదా తను. అవును. తనను చూస్తే ఏమనిపిస్తుంది మీనా? అంటే we are still in touch. అంటే we wish each other for our birthdays and ఎక్కడైనా చూస్తే ఇన్ఫాక్ట్ ఇది
ఈటీవీలో ఒక ప్రోగ్రామ్ కూడా మేము కలిసి చేసాము. ఇట్ వాస్ అవును. సో నైస్ టు మీట్ హర్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. అంటే ఒట్టి ఫ్రెండ్స్ గా కాకుండా మళ్ళీ ఇద్దరు కలిసి ఇద్దరు మేకప్ వేసుకుని ఇద్దరు డ్రెస్లు వేసుకుని ఎవరి డ్రెస్ బాగుందని చూసుకుని ఇట్ వాస్ సో నైస్ టు డూ అప్పటికిప్పటికి ఏం దట్. మారలేదు అయితే మీ ఇద్దరు అంటే లేదు, అసలు లేదు. ఓకే. మీనా వంట చేస్తారా? చేస్తే ఏది బాగా అద్దరగొడతారు? అదర కొట్టాలంటే నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? అయ్యో, రెండు చెప్పండి. నిజమే చెప్పండి. నాకు అనిపిస్తుంది మీకు వంట రాదేమోనని. పెద్దగా రాదండి. నేర్చుకుంటున్నాను. బికాస్ ఐఎమ్ ఓకే. ఆల్వేస్ అ సాలడ్ పర్సన్. సో ఓకే. సాలడ్లు బాగా చేస్తాను. అంటే ఇంట్లో ఎవరు పెద్దగా తినరు నన్ను హ్మ్. తప్ప. అవునా? అవును. సరే. నైనిక తన మదర్ మీద ఎప్పుడు చేసే ఒక కంప్లెయింట్ ఏంటి? అమ్మ ఇది అని చెప్పేసి ఎప్పుడు చేసే తరచుగా చేసే కంప్లెయింట్ ఏంటి మీనా మీద? అమ్మకి తెలిసిన ఒకే మాట నో. NO, నో అంటుంది. సరే. మీ ఇద్దరిని మేము స్క్రీన్ మీద చూడొచ్చా అండి? ఎప్పుడైనా ఫ్యూచర్‌లో కలిసి? ఐ డోంట్ నో అండి. ఐ హోప్ సో. ఐ రియల్లీ వాంట్ టు. నేను హ్మ్. కూడా అది దాని గురించి ఆలోచించాను. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. ఓకే. థ్యాంక్ యూ మీనా. అమెజాన్ ప్రైమ్‌లో 'దృశ్యం 2' రేపే గురువారం రిలీజ్ అవ్వబోతోంది. ఫైనల్‌గా మీ నుండి ఆడియన్స్‌కి కొన్ని వర్డ్స్? ఐ డోంట్ నో. ఎక్స్‌పెక్ట్ ది అన్‌ఎక్స్‌పెక్టెడ్ అంటారు కదా! హా! సో ఇట్ విల్ బి సంథింగ్ లైక్ దట్. సో హ్మ్. హ్యాపీ వ్యూయింగ్ అండ్ ఎంజాయ్ దృశ్యం 2. థ్యాంక్ యూ మీనా గారు. ఐ విష్ యూ థాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అండి. థాంక్ యూ.